తాతై దిత్తితై 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 తాతై. నమస్కారం అండి. తాతై దిత్తితై. మళ్ళీ నమస్కారం అమ్మా. వీళ్ళు నేనే ఫోన్ చేసి పిలిపించానండి. కాదక్క, ఈ అంకులే మంత్ర వాళ్ళ భావనని చెప్పి తీసుకొచ్చారు. ఏంటి వేళాకోళంగా ఉందా? సారీ అండి, వాళ్ళు నా వల్లే వెళ్ళిపోయారు కదా, అందుకే ఎలాగైనా వాళ్ళు రప్పించాలని. సడన్గా ఏమవుతారని అడిగితే అర్థం కాక అలా చెప్పాను. మీరు వెళ్ళండి, మంత్రకు ఫోన్ చేస్తేనే రండి. ఏంటి తేడాగా కనిపిస్తున్నావు? మీతో చిన్న పని ఉందండి. నాతో పనా? ఇది వాడతారా? ఓ, మాకు మనశ్శాంతి లేకుండా చేయడమే కదా నీ పని. అలా అనకండి మేడం, ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. పైగా నేను మీతో బిజినెస్ విషయం మాట్లాడాలండి. మనకి ఇంకో వ్యాపారం కూడా ఉందండి. ఏంటో? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అవును మేడం. పర్లేదండి, కూర్చోండి, నేను కింద కూర్చుంటా. ఇప్పుడు మేడంకి ఒక బిల్డింగ్ ఉంది కదా, అది నేను అమ్మి పెడతాండి. అమ్మించిన అవసరం లేదు, నువ్వు అక్కడ ఉంటే చాలు. అమ్మించినంత హెల్ప్ అవుతుంది. మనం అక్కడ ఏంటండి ఉపయోగం? కొనేవాడు పెట్టిన కండిషన్ అది. లేకుండా ఉన్నామని చూద్దాం. కానీ ప్రతిరోజు అక్కడికి ఫోన్ వస్తుంది. ఏ టైంలో ఎవరొచ్చి చెక్ చేస్తారో తెలీదు. పాయింటే. మనం ఎన్ని వేషాలు వేసినా అతనికి తెలిసిపోతుంది. పోనీ నేను అక్కడే ఉంటాను, మీరు ఎలాగైనా మేడంతో చెప్పి బిల్డింగ్ అమ్మే అవకాశం నాకే ఇప్పించండి. ఎవరితో నేను మాట్లాడు? అమ్మా, పెద్ద మేడం నమస్కారం. అమ్మా ఏంటి ఎలా ఉన్నా? అయ్యో అమ్మా, తల్లి నా బంగారు కొండ, అమ్మా నా గ్రానైట్ గని, తల్లి అమ్మా మంత్రమ్మ. ఏంటి వాడికి రీలేస్తున్నావు? మంత్రానిలయంలో ఉంటానని రిక్వెస్ట్ చేస్తున్నాడే. వాడా? ఆ ఇంట్లోనా? నా ఇల్లు అమ్ముడవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ రౌడీ మాత్రం ఆ ఛాయలు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఏదో ఒక ప్లాన్ వేసి వీడి ఇంట్లోంచి పంపించేయాలి. వాడు అక్కడ ఉంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. పైగా ఇంట్లో మామూలు మనుషులు ఎవరు ఉండలేరని తెలుసు కదా. ఈ రౌడీయే కరెక్టేమో. అయినా సరే వద్దు. అది కాదే నేను చెప్పేది విను. ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఇల్లు అమ్మడం జరగదు. అది అవ్వకపోతే వీడి బాధ అస్సలు తట్టుకోలేమే. అదే వాడు అక్కడ ఉన్నాడనుకో, ఇల్లు అమ్మడం జరుగుద్ది, వాడికి ఎంతో కొంత ఇచ్చి పంపించవచ్చు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కాస్త ఆలోచించవే ప్లీజ్. నువ్వు ముందు బయటకెళ్ళు. గెట్ అవుట్. జస్ట్ కూల్. ఒకసారి ఆలోచించండి మేడం. ఏంట్రా రౌడీ రాస్కెల్ ఆలోచించేది? నేనేం చేశానండి? మగాడిని చూడకుండా రాత్రి మీరే చుట్టు పట్టుకుని బయటికి నెట్టేశారు. ఎక్కిన మందు కూడా దిగింది. అరే చెయ్యి కూడా కొరికేశారండి. ఆలోచించండి మేడం. సరే, నీ పేరేంటి? హీరో అండి. నీకు రౌడీయే కరెక్ట్. మేడం చెప్తే ఓకే. ఆ ఇంట్లో ఉంటావా? ఉంటానండి. తర్వాత భయపడి పారిపోటాలు ఇలాంటివన్నీ చేసావనుకో. చిచి, అన్నా పోనండి, అన్నా కూడా వెళ్ళండి. సరే, ఆ ఇంటి గురించి నీకు కొంచెం చెప్పాలి. అలాగే చెప్పండి, కూర్చో. ఓ, నుంచోనే కంఫర్ట్గా ఉంది కదా. ఆ ఇల్లు